సామెతలు 8వ అధ్యాయము 21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇది కంటద రావాలి. ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? దేవుని వాగ్దానాన్ని దేవునికి గుర్తుకు చేస్తూ చేయాలి. అప్పుడు శాపం తొలగిపోతుంది. దేవుని వాగ్దానాన్ని గుర్తుకు చేస్తూ చేయాలి అని అంటే అప్పుడు మనకేం రావాలి? లోక సంబంధమైన మాటలు కాదు రావాల్సింది, దేవుని వాక్యం రావాలి. అది నోటి నుంచి రావాలంటే ఏం చేయాలి? కంటద చేయాలి. నేను మర్చిపోయినా అనంటే నీ అంత దరిద్రులు ఇంకెవరు ఉండరు. నాకు గుర్తుకు లేదు అనంటే నువ్వు శాపంలో బ్రతుకుతున్నావు అని అర్థము. శాపగ్రస్తులకి వాక్యం గుర్తుండదు. ఆత్మీయమైన దరిద్రులకి వాక్యం మనసులో నిలబడదు. ఎందుకనంటే వాళ్ళు సైతాన్ చేతిలో ఉంటారు. శాపం అనేది ఎవరిది? సైతాన్ది. సైతాన్ చేతిలో ఉండే వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులు. వాళ్ళ మనసులో వాక్యం నిలబడదు. ఎందుకు నిలబడదు అనంటే వారి మనసులోనే శాపం ఉంది. శాపం ఉన్న దగ్గరికి వాక్యం వెళ్ళి ఉండదు. శాపముతో వాక్యము కలిసి ఉండలేదు. కాబట్టి ఇప్పుడు వాక్యం మనసులో ఉండాలంటే ఏం చేయాలి? శాపాన్ని మనసులో నుండి తీసేయాలి. శాపాన్ని మనసులో నుంచి తీసేయకపోతే వాక్యము మనసులోనికి వెళ్ళదు. అందుకే గుర్తుండదు వాళ్ళకి. అలాంటి శాపగ్రస్తులు ఎవరైనా వాక్యాన్ని పట్టించుకోరు. ఒక మనిషికి వాక్యం మీద మనసు లేదు, ఇంట్రెస్ట్ లేదు, చదవడానికి కానీ, వినడానికి కానీ, అర్థం చేసుకోవడానికి కానీ, ఆలోచించడానికి కానీ మనసు వాక్యం మీదకి వెళ్ళట్లేదు, మనసు వాక్యం మీదకి తిరుగుతలేదు, మనసు వాక్యం కొరకు సహకరిస్తలేదు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళు శాపగ్రస్తులు. శాపగ్రస్తులు అంటే శపించబడిన వాళ్ళు అని అర్థము. చాలా మంది అంటారు కదా, శాపనార్థాలు పెడతాను ఎందవా వాళ్ళు అని అంటారు కదా. వాళ్ళు శాపనార్థాలు పెడితే నీకు ఏదో అయిందని కాదు, నీలోనే ఉన్నది ఆ శాపం. శాపం ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు వాక్యం మీద మనసు పెట్టరు, వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు, విన్నా దాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడరు, దాన్ని అనుసరించడానికి ఇష్టపడరు, దాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడరు. సో అలాంటి వారు ఏమని ప్రార్థన చేస్తారు? మరి ఏదో బయట కదా వెళ్ళి ఇట్లా పెట్టి ఇట్లా దండం పెట్టుకొని ఏదో అయిపోయింది నా పని అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. అది ఫలితం లేని ప్రార్థన. ఏం ప్రార్థన? ఏం ప్రార్థన? ఫలితం లేని ప్రార్థన అంటే పనికిరాని ప్రార్థన. అలాంటి ప్రార్థన వాళ్ళు ఎంతకాలం చేయని, సత్యదాకా చేయని, వాళ్ళకి ఆశీర్వాదం రాదు. ప్రార్థన కదా చేసేది, వాళ్ళకు ప్రార్థన అది, కానీ అది ప్రార్థన కాదు. వాళ్ళు చెప్పుకోవడానికి ప్రార్థన, వాళ్ళకు వాళ్ళు తృప్తి పొందడానికి ప్రార్థన, కానీ అది ప్రార్థన కాదు. అందుకే దానికి జవాబు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. సో ఆశీర్వాదకరమైన ప్రార్థన అంటే ఏంటిది అని అంటే మనసులో వాక్యాన్ని నింపుకొని వాక్యాన్ని కంటత చేసి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడో ఆ వాక్యాన్ని మన నోటితో మాట్లాడుతూ ప్రార్థన చేయాలి. అది ఆశీర్వాదకరమైన ప్రార్థన, అది నిజమైన ప్రార్థన. అలాంటి ప్రార్థనే దయ్యాలను వెళ్ళగొడుతుంది, రోగాలను వెళ్ళగొడుతుంది, దరిద్రాన్ని
వెళ్ళగొడుతుంది. మనలో ఉన్న మనకు అర్థం కాని, మనకు తెలియకుండా మన లోపల దాగి ఉన్న పాపాన్ని కూడా బయటికి తీస్తుంది.